అట్లాగే కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఇక్కడ రఘు, శ్రీనివాస్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ చేసిన కృషిని, శ్యామ్, తెలంగాణ శ్యామ్, వీళ్ళందరూ చేసిన కృషిని అభినందిస్తూ ఒక సంవత్సర కాలంగా ఈ అంశాన్ని లైమ్ లైట్లోకి తెచ్చినటువంటి ఈ మిత్రులకి ఇది చాలా మంచి ప్రయత్నం. ఇది తెలంగాణ ఆత్మగౌరవ ప్రకటనగా మనం గుర్తించాలి. ఇది మార్వాడీల మీద వ్యక్తిగత కోపం కాదు. వాళ్ళకి మనకి గట్టు పంచాయతీ లేదు, గట్టు పంచాయతీ లేదు, వాళ్ళకి మనకి పాలోళ్ళ పంచాయతీ లేదు. కానీ మన బతుకుల మీద కబ్జా, మన వనరుల మీద కబ్జా, మన మీద దోపిడీ జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఈ కాంట్రడిక్షన్, ఈ వైరుధ్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా అంటే, ఒక క్యాపిటల్ వచ్చి ఒక ప్రజా జీవితాన్ని ధ్వంసం చేస్తుంది అనడానికి ఇప్పటి వరకు అనేక నమూనాలు ప్రపంచంలో ఉన్నాయి. మన తెలంగాణలో ఇది దేశంలో ఉన్న సమస్య కావచ్చు, కానీ ఇప్పుడు మనం తెలంగాణకు పరిమితం అవుదాం. తెలంగాణలో ఈ సమస్య ఎంత పెద్దగా పెరిగిందంటే, అరే తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఆ రోజు మనం అన్ని కులాల గురించి మాట్లాడాం, అన్ని వృత్తుల గురించి మాట్లాడాం. మా అగ్గిపెట్టెలో పట్టే నేతగాళ్ళు, మా నేత కుటుంబాలు ఏం కావాలి, మా స్వర్ణకారులు ఏం కావాలి, ఇవన్నీ మాట్లాడాం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మరింత పెరిగింది వలస. అన్ని కంపెనీలలో, అన్ని దుకాణాలు, అన్ని అంటే ఒకప్పుడు కొన్నిటికే ఏదో చాట్ బిజినెస్లు కొన్ని మాత్రమే చేసిండ్రు, బంగారు బిజినెస్లు కొన్ని చేసిండ్రు. కానీ వాళ్ళు లేని రంగం లేదు. తెలంగాణ వచ్చినాక మేము కేటీఆర్కి రిప్రజెంట్ చేసినాం. అంటే తెలంగాణ ప్రజలకి ఒక కళలు లేవా? పిల్లల్ని బతికించుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా, పిల్లల్ని పెంచుకోవాలా, అది ఏ కులమైనా కావచ్చు. వాళ్ళకి ఏ కళలు లేవా? కళలు నిషిద్ధమా? అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ గ్రామాల్లో అంటే, ఒకరోజు పనికి పోతే వచ్చిన పైసలు 3 రోజులు తాగి పంటారు, 3-4 రోజులు తాగి పన్నాక పైసలు అయినాక మళ్ళీ పనికి పోతారు, కరువు పనికి కానీ ఏ పనికి కానీ. అంటే తెలంగాణలోని ఎట్లా చూస్తుంది ప్రభుత్వం? ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెయ్యదు? మేము స్పష్టంగా 2016-17లోనే సెమినార్ పెట్టి ఆయనకి మెమోరాండం ఇచ్చినాం. ఏమనంటే, తెలంగాణ యూత్ పొంకనాలు కొట్టుకుంటూ మందు దాగి లుంగి లేగబెట్టి చీట్ల పేకలు, లేకుంటే ఊర్ల పొంటి పోతే పేకాటలు, మందు కొట్టుడు, మొత్తం కూడా పొంకనాలు కొట్టుకుంటూ పోరంపోకులుగా బతుకుతున్నారు. తెలంగాణ గ్రామాల్లో మేము సర్వే చేసినాం. 45 ఏళ్ళు వరకే చాలా మంది యువకులు లేదా మధ్య వయసు అంటే 50 ఏళ్ళు రాకుండా చచ్చిపోతున్నారు. 35 నుండి 45 ఏళ్ళ మధ్య ఉన్న యువకులు ఏ కులపోయినా కావచ్చు, ఏ వృత్తి వాళ్ళైనా కావచ్చు, చచ్చిపోతున్నారని సర్వే ఇచ్చాం. ఏం చేయాలి? టైల్స్ పని, కార్పెంటరీ పని, హైదరాబాద్లో ఏడన్నా అపార్ట్మెంట్ కట్టని, ఆ అపార్ట్మెంట్ రఘు కట్టని, పృథ్వీ కట్టని, నేను కట్టని, విమాన కట్టని, కానీ పని చేయడానికి వచ్చేటోళ్ళు ఎవరు?